ఒక్క 5 రూపీస్ ప్యాకెట్తో అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేశాడు. కలిసి మైండ్స్ మార్చుకుందాం, ఫాలో కొట్టేసాను. మ్యాటర్ ఏంటంటే మనం మాట్లాడుతుంది రస్నా బ్రాండ్ నుంచి. ఎస్, 1970s ఒక కూల్ డ్రింక్ కొనాలంటే 8 to 15 రూపీస్ అయ్యేది. కానీ 8 to 15 రూపీస్తో మనం ఒకే గ్లాస్ తాగేవాళ్ళం. కానీ రస్నా వాడు ఏం చేశాడు, వాడు లాంచ్ చేసేటప్పుడు 5 రూపీస్కి 32 గ్లాసెస్ అని అడ్వర్టైజ్ చేశాడు. 5 రూపీస్కి 32 గ్లాసెస్ అంటే ఒక్కొక్క గ్లాస్ 15 పైస్ పడుతుంది. ఒక గ్లాస్ 15 రూపీస్ పట్టడం ఎక్కడ, ఒక గ్లాస్ 15 పైస్ పట్టడం ఎక్కడ. సో ఇది ఇండియన్స్ అందరికి చాలా నచ్చింది. అండ్ ఆల్సో వాడు యాడ్ క్యాంపెయిన్ తెలుసు కదా, ఐ లవ్ యూ రస్నా అని చెప్పి మొత్తం టెలివిజన్ అంతా బ్లాస్ట్ చేశాడు. మీకు కూడా గుర్తుంటే మనం బయట ఆడుకుని ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళి రస్నా కావాలని అడిగేవాళ్ళం కదా. ఇది యాడ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఒక 15 పైసలు ఒక గ్లాస్ వీడు ఎలా ఇవ్వగలంటే, వీడి దాంట్లో ఆ టైంలో అసలు షుగర్ ఉండేది కదా. దానివల్ల వీటికి పడే కాస్ట్ 60% అక్కడ తగ్గిపోయింది. దానివల్ల చాలా అడ్వర్టైజ్ గా డిస్కౌంట్ లో పట్టగలిగాడు. ఇది ఇలా గ్రో అవుతున్న టైంలో 1990s కోలా వార్ స్టార్ట్ అయింది. కోలా వార్ వల్ల నువ్వు గొప్ప నేను గొప్ప అని కోకోలో పెప్సీ కొట్టుకుంటూ ప్రైసెస్ తగ్గించాడు. దానివల్ల దీని మీద ఇంపాక్ట్ పడింది. అండ్ ఆల్సో సెకండ్ రీజన్ ఏంటంటే టెట్రాప్యాక్స్ చాలా గ్రో అవడం మొదలు పెట్టాయి. లైక్ ట్రాపికానా కానీ ఇట్లా టెట్రాప్యాక్స్ వచ్చాయని. సో ఎప్పుడైతే ఇండియా మోడరేషన్ వైపు వెళ్తుందో ఈ రస్నా అనే కాన్సన్ట్రేట్ డ్రింక్ ని పక్కనే వదిలేసి వీటి వైపు చేయడం స్టార్ట్ చేసింది. దానివల్ల ఈ మార్కెట్ సెగ్మెంట్ సాఫ్ట్ డ్రింక్స్ లో 2-3% పడిపోయింది. కానీ ఈ 2-3% లో కూడా ఇప్పటికీ వరల్డ్ నెంబర్ 1 మార్కెట్ లీడర్ తెలుసా, రస్నా. ఇలా మరణం కంటే కోసం ఫాలో కొట్టండి. నేను ఫాలో కొట్టకపోతే మళ్ళీ మనకు అనేది చూడలేరు.